హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ముఖ్యంగా జనసేన బరిలో ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో మెజార్టీగా ఉన్నటువంటి ప్రభావితమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున జనసేన వెంట నిలిచింది. ముఖ్యంగా జనసేన పార్టీని చూసి, పవన్ కళ్యాణ్ని చూసి కూటమి ప్రభుత్వానికి ఓటేసినటువంటి పరిస్థితి. అయితే 2024 తర్వాత ఈ 22 నెలల కూటమి ప్రభుత్వ పాలనల కారణంగా కాపులైతే 2024 ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా జనసేనకు మద్దతుగా నిలిచారో ఈ కాపుల్లో ఒక చీలిక కనిపించింది. ఒక అంతర్మథనం ప్రారంభమైంది. ముఖ్యంగా కాపుల యొక్క వ్యూహంలో మార్పు వచ్చింది. రానున్న ఎన్నికల్లో అంటే 2029 2029 ఎలక్షన్స్కు కాపులు విభిన్నమైనటువంటి వైఖరి వ్యవహరించాలి, విభిన్నమైనటువంటి పద్ధతిని అవలంబించాలని చెప్పి దాదాపుగా నిర్ణయించుకున్నట్టు సమాచారం అందుతోంది. నుండి 2024 ఎన్నికల్లో కాపుల బలంతో జనసేన గట్ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ గట్టెక్కాయి. ఇది నిర్వివాదాంశం. అయితే ఆ తర్వాత 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కాపులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా జన సైనికులకు చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు ఎంతసేపు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి లేదా జనసేనకు సంబంధించినటువంటి నేతలపైనే దాడులు కానీ, ఇతరత్ర వ్యవహారాలు కానీ జరుగుతున్నాయి తప్ప దీనిపై జనసేనాని ఏమాత్రం స్పందించడం లేదు. సరికదా జనసేనాని మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ చంద్రబాబు వాస్తవానికి కాపులు జనసేనకు మద్దతు ఇచ్చింది, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. కాపుల్లో ముఖ్యమంత్రి కావాలనే ఒక బలమైన కోరిక ఎండాల నుంచి ఉంది కదా, దానిని సాధించుకునే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్కు, జనసేనకు, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఈసారికైతే ముఖ్యమంత్రిగా చేశారు. వచ్చేసారైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారనే ఒక ఆశ, ఒక కోరిక ఉండింది. కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయకత్వంలోనే మనం పనిచేయాలని చెప్పి పదే చెబుతుండడంతో కాపుల్లో సహజంగానే ఆ వ్యతిరేకత, అసంతృప్తి పెరిగిపోయింది. అందుకేనా ఇన్నాళ్ళు వీరికి మోసింది, ఇది జెండా మోసింది అనే ఒక అభిప్రాయం కలుగుతోంది. సో ఈ నేపథ్యంలో కాపులు ఈసారి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎటు లేకపోయినా కాపులు మాత్రం ఈసారి తెలుగుదేశం పార్టీకు దెబ్బ వేయడానికి దాదాపుగా నిర్ణయించుకున్నారని చెప్పి తెలుస్తుంది. దాదాపు దీనికి సంబంధించి కాపు పెద్దలు చాలా నియోజకవర్గాల్లో ఇటీవల అంతర్గతంగా సమావేశాలు అవుతున్నారు. ఆ సమావేశాలలో ఒకటే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించకూడదు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా నిలవకూడదు. అంటే ఇక్కడ వాస్తవానికి జనసేన ఈసారి కూటమిలో ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ కూటమిలో ఉండి కొనసాగినా, ఒకవేళ కూటమిలోనే జనసేన 2029 ఎన్నికల్లో ఉన్న పవన్ కళ్యాణ్కు ఆదేశాలు కానీ, పవన్ కళ్యాణ్ సూచనలో ఎటున్నా జనసేన కానీ, బీజేపీ కానీ ఈ 2 పార్టీలు ఎక్కడైతే పోటీ చేస్తాయో అక్కడ ఖచ్చితంగా కాపులు ఆ 2 పార్టీలకు మద్దతు ఇస్తారు. అదే తెలుగుదేశం పోటీ చేసినటువంటి స్థానాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి ఓటేయకుండా నచ్చిన పార్టీకి, నచ్చిన అభ్యర్థికి ఓటేసే విధంగా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే కూటమి పార్టీలో 2 పార్టీలకు అనుగుణంగా, అంటే జనసేనకు మద్దతు ఇస్తుంది, అదే సమయంగా జనసేన బీజేపీకి మద్దతు ఇస్తుంది తప్ప తెలుగుదేశంకు మాత్రం మద్దతు ఇవ్వదు. ఇది కాపులు నిర్ణయించుకున్నటువంటి ఒక అంశంగా ఇప్పుడు మనకి తెలుస్తోంది. అంటే ఇక్కడ ఈ ఓట్ షేర్ అనేది టీడీపీ నుంచి జనసేనకు మరలవచ్చు, టీడీపీ నుంచి బీజేపీకి రావచ్చు. కానీ జనసేన నుంచి బీజేపీకి వెళుతుంది, బీజేపీ నుంచి జనసేనకి వెళుతుంది. కానీ జనసేన నుంచి ఓట్ షేర్ మాత్రం టీడీపీకి వెళ్లకుండా ఉండేలా కాపు సామాజిక వర్గ నేతలు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. 2029 ఎన్నికల్లో దీన్ని 100కి 100 పాళ్ళు అమలు చేయాలనేది ఒక సంకల్పం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే
2029 ఎన్నికల్లో పోటీ అనేది హోరాహోరీగా ఉంటుందనేది దాదాపుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. గతంలో ఉన్నటువంటి 50% ఓటింగ్ అయితే ఈ 3 పార్టీలు కలిపి వచ్చాయో ఆ 50% ఓటింగ్ ఈసారి వచ్చే పరిస్థితి లేదు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి 40% ఓటింగ్కి అదనంగా మరో 5% ఇప్పటికే పెరిగి ఉండవచ్చు అనే ఒక భావన వ్యక్తమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాలను విశ్లేషించుకుంటే ఈసారి పోటీ గట్టిగా హోరాహోరీగా ఉంటుంది. లాస్ట్ టైం ఉన్నట్టు వార్ వన్ సైడ్ అనేది ఉండకపోవచ్చు. మరి వార్ వన్ సైడ్ ఉండకుండా హోరాహోరీగా పోటీ ఉన్నప్పుడు ఒకవేళ జనసేన ఏదైతే కాపులు తీసుకున్నటువంటి స్ట్రాటజీ ఉందో ఈ స్ట్రాటజీని కనుక అవలంబిస్తే తెలుగుదేశం స్థానాలు తగ్గి జనసేన బీజేపీ లాభపడతాయి. ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి 15-20 సీట్లు తగ్గితే ఆ 15-20 సీట్లు జనసేన బీజేపీ గెలుచుకుంటాయి. కాబట్టి ఆ ఎన్నికల్లో 2029 ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన బీజేపీల సపోర్ట్ లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం నిలబెట్టే పరిస్థితిలో ఉండకపోవచ్చు. ఇదే వేరే స్ట్రాటజీ. సో అదే జరిగితే ఖచ్చితంగా అప్పుడు కాపులు తమకు కావలసినవి సాధించుకోవచ్చు, కావలసిన కోరిక నెరవేర్చుకోవచ్చు. డిమాండ్ చేసి 2.5 ఏళ్ల పాటు సీఎం పదవిని కూడా కోరుకునే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలో గతంలో కుమారస్వామి ఏ విధంగా తక్కువ సీట్లు వచ్చినా సరే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన కారణంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ స్ట్రాటజీ వాస్తవానికి 2024లోనే జరుగుతుంది అనుకున్నారు. కానీ వన్ సైడెడ్గా స్థానాలు రావడంతో టీడీపీకి అది కాస్త అమలు కాని పరిస్థితి. సో 2029లో మాత్రం పరిస్థితి అలా ఉండకపోవచ్చు, భిన్నంగా ఉంటుంది, హోరాహోరీ పోటీ ఉంటుంది. కాబట్టి 2029లో కనుక జనసేన ఓటు షేర్ టీడీపీకి వెళ్లకుండా ఆపగలిగితే ముఖ్యంగా కాపు సామాజిక వర్గం జనసేన బీజేపీకి ఓట్లు ఏడుస్తుంది. కానీ టీడీపీకి దూరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా టీడీపీని నియంత్రించవచ్చు, టీడీపీ మా అధికారాలకు చెక్ పెట్టవచ్చు, అనుకున్నది సాధించవచ్చు, కూటమిలో కీలకమైనటువంటి శాసించే స్థాయికి చేరవచ్చు అనేది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల సమాలోచనగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి అరవ శ్రీధర్ కానీ ఇతరులు కానీ ఆ ఇద్దరిపై అయితే వేటు పడింది జనసేన పార్టీ నుంచి, కానీ వాళ్ళు చేసినటువంటి తప్పిదం కారణంగా. కానీ కోట వినూత విషయంలో కానీ, బొలిశెట్టి సత్యనారాయణ విషయంలో కానీ, గుంటూరు రజనీ విషయంలో కానీ, విశాఖపట్నం శ్రీదేవి లాయర్ న్యాయవాది విషయంలో కానీ ఇలా చాలామంది ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు. పార్టీని ప్రశ్నించిన నేరానికి కూటమి ప్రభుత్వాన్ని, ఇక్కడ జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నారు అనే కంటే కూటమి ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించిన కారణంగా వీరు పార్టీ నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి, పార్టీ వీరిని బయటికి పంపించేసింది. అంటే ఇక అదే సమయంలో జనసేన నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నా, జనసేన నేతలకు అన్యాయం జరుగుతున్నా, జనసేన నేతలకు చిన్న చిన్న పనులు కూడా చేయించుకునే పరిస్థితి లేకపోయినా ఎవరు కిమ్మనడం లేదు, ఎవరు నోరెత్తడం లేదు. ముఖ్యంగా టీడీపీ ఎక్కడికక్కడ జన సైనికుల్ని అణగదొక్కే కార్యక్రమమే చేస్తుందనేది కాపుల్లో వినిపిస్తున్నటువంటి మాట. మరి 2024లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది ఇలాంటి అన్యాయాలు సహించడానికైనా, ఇలా అణగదొక్కించుకోవడానికైనా అనే ఒక ప్రశ్న ఉదయిస్తోంది. సో అందుకే ఇప్పుడు కాపులు అంతర్గతంగా సమావేశమై పెద్ద ఎత్తున నిర్ణయించుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో వ్యవహరించిన తీరుకు భిన్నంగా వ్యవహరించాలి. ఓట్ షేర్ అనేది టీడీపీ నుంచి జనసేనకి వెళ్తుంది, జనసేన నుంచి బీజేపీకి వెళ్తుంది, బీజేపీ నుంచి జనసేనకి వస్తుంది తప్ప బీజేపీ జనసేన నుంచి లేదా జనసేన నుంచి టీడీపీకి అయితే ఓట్ షేర్ వెళ్ళకూడదు అనేది దాదాపుగా నిర్ణయం తీసుకున్నాం. సో ఒకవేళ దీన్ని 100% అమలు చేస్తే మాత్రం ఇది రానున్న రాజకీయ ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఒక కీలకమైనటువంటి సమీకరణాలకు దారి తీయవచ్చు. ముఖ్యంగా కాపుల్లో ఏ చీలిక, ఏ అసమ్మతి, ఏ అంతర్మదనం, ఏ వ్యతిరేకత అయితే గత కొద్ది కాలంగా వినిపిస్తుందో అది ఒక స్పష్టమైన డివిజన్కు దారితీస్తుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఉండాలనే ఒక కాపుల నిర్ణయం చాలా సంచలనంగా మారుతోందని చెప్పాల్సి ఉంటుంది.